అంటే దుష్టుని సంబంధి అంటే హీ వాజ్ ఆఫ్ ద ఈవిల్ వన్. అంటే ఈ సాతాను హవ్వతో శారీరకంగా సంపర్కము జరిపినందుచేత వీడు కడుపునబడ్డాడు అని నమ్ముతున్న వాళ్ళు కొందరున్నారు. ఈ సంగతి చెప్పినవాడు బ్రదర్ విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారు. బ్రన్హామైట్స్ ఉన్నారు కదా, వాళ్ళ మూల పురుషుడు విలియం మ్యారియన్ బ్రన్హామ్. సాతాను యాక్చువల్గా హవ్వతో సంభోగమే, ఇంటర్కోర్సే జరిపేశాడు. అప్పుడు ఆమె కడుపున పడ్డాడు కయ్యను. వాడికి పుట్టాడు కనుకనే వాడు దుష్టుని సంబంధి. తర్వాత ఆదాము హవ్వతో కలిసినప్పుడు వీడు పుట్టాడు, హేబెలు పుట్టాడు. గనుక హేబెలు దేవుని సంబంధి అని విలియం బ్రన్హామ్ గారు చెప్పారు. ఇప్పుడు కూడా అది నమ్మేవాళ్ళు కొందరు ఉన్నారు. నేను చెప్తున్నా, లోకడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, అది విలియం బ్రన్హామ్ గారు చెప్పని, పరలోకం నుంచి వచ్చిన ఒక మిఖాయిలు దూతగారు చెప్పని తప్పే. తప్పు 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 తప్పున్నర తప్పు. సర్పము హవ్వను మోసపరిచాడు, అంతేగాని ఆమెతో శారీరకంగా వ్యభిచారం చేయలేదు. లైంగిక సంబంధం సర్పము పెట్టుకోలేదు హవ్వతో. తప్పున్నర తప్పు. మరి దుష్టుని సంబంధం అన్నారు కదండి, ఎందుకు అన్నారండి అనేవాళ్ళు ఇక వాళ్ళు పిచ్చోళ్ళన్నా అనుకోవాలి, లేకుంటే అమాయకులైనా అనుకోవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము దయచేసి 44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి యగు సాతాను సంబంధులు అని దేవుడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు కయ్యను దుష్టుని సంబంధి అని అక్కడ ఉందని పెద్ద ఇష్యూ చేస్తున్నారు. మరి యేసు ప్రభు వారు స్వయాన తన తరములో ఉన్నటువంటి, ఆ తరములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు యూదులందరినీ పట్టుకొని మీరందరూ మీ తండ్రి యగు సాతాను అన్నాడు. యు బిలాంగ్ టు సేటన్ యువర్ ఫాదర్. వాళ్ళందరికీ సైతాను తండ్రి అని చెప్పడమే కాదు, వీళ్ళందరూ కూడా ఆ సాతానుకు సంతానం అని కూడా చెప్పాడు. ఆ మాట ఎవరన్నారు అంటే బాప్తిస్మిచ్చి యోహాను అన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సదూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా అని పిలిచాడు. యు సీడ్ ఆఫ్ ద సర్పెంట్, చిల్డ్రన్ ఆఫ్ ద సర్పెంట్. అరే, సర్పానికి పుట్టారు, సర్ప సంతానం అనేమో బాగా అని చెప్పాడు. యేసు ప్రభువేమో ఒరే యూదులారా మీరందరూ మీ తండ్రి యగు సైతాను యొక్క సంబంధులు అని అన్నాడు. మరి వీళ్ళందరి తల్లులతో సర్పం వచ్చి సంభోగించాడని నేను అడుగుతున్నా. ఇన్ని వేల మంది లక్షల మంది స్త్రీలతో ఆ సైతాన్ లూసిఫర్ వచ్చి సంభోగిస్తే వీళ్ళు కడుపున పడ్డారా? కాదు కదా. దే వర్ బోర్న్ టు హ్యూమన్ ఫాదర్స్ ఓన్లీ. దుష్టుని సంబంధులోని లక్షల మందిని దేవకుమారుడే పిలిచాడు. మీరందరూ దుష్టుని సంబంధులు, మీ తండ్రి సైతాను సంబంధులు అని దేవకుమారుడు యేసే ప్రకటించాడు. ఆ లక్షల మందిని సర్పమునకు పుట్టిన సంతానమా అని బాప్తిస్మమిచ్చి యోహాను అన్నాడు. మరి వీళ్ళందరూ తల్లులకు సైతానికి ఎందుకు లైంగిక సంబంధం లేదు చెప్పండి? అబ్బే అట్లా కాదు. కాకపోతే హవ్వతో కూడా కాదంతే. దుష్టుని సంబంధ అని దేవుడు అన్నంత మాత్రాన, ఒక మనిషిని పట్టుకొని దుష్టుని సంబంధి అని దేవుడు అన్నంత మాత్రాన వాళ్ళ కన్న తల్లితో సాతాను సంభోగించాడని అనకూడదు. ఒకవేళ కయ్యను దగ్గర నువ్వు ఆ లాజిక్ అప్లై చేస్తే ఇశ్రాయేల్ జనాంగం మొత్తానికి అప్లై చేయాలి. అందరు తల్లులు సైతాన్తో పడుకున్నారని చెప్పాలి.
చెప్పగలవా? అక్కడ అలిగారికల్ అంటే మరి నీ బొందేం కాదు, అక్కడ అలిగారికల్ అక్కడ అలిగారికల్ ఫ్యాక్టర్ ఏంటిది? ఏం లాజిక్? లేఖనం దగ్గర లాజిక్ను ఎగ్జాక్ట్గా, యాక్యురేట్గా, పర్ఫెక్ట్గా ఎలాగ అప్లై చేయాలో మానవ జాతికి, క్రీస్తు సంఘానికి నేర్పించడానికి అద్దంకి రంజిత్ తోఫీర్ పుట్టాడు. దిస్ ఈస్ ద రీజన్ గాడ్ క్రియేటెడ్ మీ. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డిక్లేరింగ్. మీరు నా శత్రువు మిత్రులు మొత్తం రాసి పెట్టుకోండి. నేర్పులేని మూఢుల తర్కమును విసర్జించమన్నాడు పౌలు. నేర్పులేని మూఢుల తర్కం ఉన్నది అని అంటే నేర్పు కలిగిన జ్ఞానుల తర్కం కూడా ఉన్నది. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం చూడండి దయచేసి. 2 తిమోతి 2వ అధ్యాయం 23వ వచనం. నేర్పు లేని మూఢుల తర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. విసర్జిస్తాము లేదు తర్వాత, అసలు అవి ఉన్నాయనైతే ముందు మనం గుర్తుపట్టాలి. నేర్పు లేని మూఢుల తర్కములు, ఇదే అన్నమాట. ఏదో ఒక ముక్క దొరుకుతుంది, దాన్ని పట్టుకొచ్చి ఒక పెద్ద సిద్ధాంతం చేస్తాడు. అదే ముక్క ఇంకో లక్షల మంది దగ్గర ఉందిరా బాబు, అక్కడ ఎందుకు అప్లై చేయవు అంటే అదంతే. నేను దాని సంగతి నేను ఆలోచించలేదు. నువ్వు ఆలోచించవా? నీకు బుర్రకు ఒక ఆలోచన రాగానే ఒక డినామినేషన్ కట్టేస్తావు. మళ్ళీ ప్రవక్తలు వీళ్ళు ఒక వచనమునకు ఒక అర్థము, ఒక సందర్భంలో నీవు అర్థం చెబితే అదే మాటకు మిగతా సందర్భాలలో కూడా అదే అర్థం చెప్పాలి. ఇది లేఖన వ్యాఖ్యాన పద్ధతులలో ఒక ముఖ్య సూత్రము. ఒక మాటకు, ఒక సమాసమునకు, ఒక పదజాలానికి ఒక సందర్భంలో ఒక భావం చెబితే అదే మాటకు మిగతా అన్ని సందర్భాలలో కూడా అదే అర్థం చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే ఇదెందుకు అక్కడ మాత్రమే చెప్పగలిగి వేరే చోట మినహాయిస్తున్నావో ఒక న్యాయమైన కారణం కూడా చెప్పాలి. ఇది నేర్పుగలిగిన విజ్ఞానుల తర్కము. తర్కమే విసర్జించమనలేదు పౌలు. నేర్పు లేని మూర్ఖ తర్కాన్ని విసర్జించు అన్నాడు. కానీ పౌలు తాను స్వయాన తర్కాన్ని ఉపయోగించాడు. తర్కించను 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 పౌలు ఎన్నిసార్లు రాయబడింది. వాదించుట, తర్కించుట పౌలు పద్ధతి. నేను చెబుతున్నాను, కయ్యను సాతానుకు జెనరిక్ సన్ కాడు. కయ్యను సాతానుకు జెనరిక్ సన్ కాడు, ఆదాముకే జెనరిక్ సన్. అరే మరి ఆదాము హ్యూమన్ బీయింగ్, హవ్వా హ్యూమన్ బీయింగ్, వాళ్ళకు పుట్టినోడు దుష్టుని సంబంధి అని ఎలాగంటాడు అని అక్కడ పెద్ద ఇష్యూ చేస్తారు. ఇప్పుడు ఈ లక్షల మంది యూదులందరినీ మరి దేవుడు ఎలాగా దుష్టుని సంబంధం అన్నాడు? దుష్టుని సంబంధాన్ని వీళ్ళని అన్నాడు, వాడికి బుట్ట మీరనేమో యోహాన్ అన్నాడు. అక్కడ ఎలాగన్నాడు అంటే అక్కడ అన్నట్లే. కానీ ఇక్కడ ఏదెనుదే నాకు ఎక్కువ ప్రామినెంట్గా కనబడుతుంది. నీ కళ్ళకి ఏదో జబ్బు చేసింది. ఏదెన్లో చెప్పిందేమో నీకు చాలా ఇంపార్టెంట్ కనపడిందా? బాప్తిస్మము యోహాను యేసు చెప్పిన మాటలు ఇంపార్టెంట్ లేదా నీకు? నీకు జబ్బు చేసిందని ఎందుకు అర్థం కావట్లేదు నీకు? నీ తర్కానికి జబ్బు చేసింది. కయ్యను లూసిఫర్కు జెనరిక్ సన్ కాడు అనడానికి ఇంకొక తిరుగులేని తార్కాణం. తిరుగులేని తార్కాణం ఏంటి తెలుసా? దేవదూతలు మానవ కాంతలతో, మానవ స్త్రీలతో సంభోగించినప్పుడు క్రాస్ బ్రీడ్ అవుతుంది. క్రాస్ బ్రీడ్. తోడేళ్లను, కుక్కలను క్రాస్ బ్రీడింగ్ చేసి కొన్ని కుక్కలను కొత్తగా పుట్టించారు. కుక్కల్లో ఎన్నో క్రాస్ బ్రీడ్ ఉన్నాయి. అలాగ దేవదూతలు ఒక మానవ స్త్రీతో కలిసి సంభోగిస్తే ఒక క్రాస్ బ్రీడ్ పుడుతుంది.
ఆ క్రాస్ బ్రీడ్ మామూలు మనిషిలాగా ఉండదు ఉండదు ఉండదు. రెండు కుక్కలు కలుసుకుంటే పుట్టిన కుక్కకు ఓ తోడేలు పుట్టిన కుక్కకు డిఫరెన్స్ ఉంటుందా? ఉంటుందా? మరి అలాగే మనిషి కలుసుకుంటే పుట్టినటువంటి కొడుకులకు, ఒక దేవదూత ఒక మానవ స్త్రీ కలుసుకుంటే పుట్టిన కొడుకులకు డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్సే నెఫీలులు పుట్టడం. పూర్వకాలమందు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు ఈ కుమార్తెలు ఆ దేవ కుమారులకు పిల్లల్ని కన్నారు. వారు నెఫీలులు. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. రా ఎత్వం దీర్ఘం. వీరే అంటే వీరు మాత్రమే అని అర్థం. ఎవడైనా బలవంతుడు, శూరుడు, పరాక్రమం గలవాడు ఉన్నాడు అని చెబితే గనుక వాడు డెఫినెట్గా నెఫీలుడే, క్రాస్ బ్రీడ్. నెఫీలుడు అంటే ఏంటంటే ఎక్స్ట్రా ఆర్డినరీ హైట్ ఉంటారు. ఎంత హైటో ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్పాడు. దేవదారు వృక్షమంత ఎత్తైన వారు అమోరీయులు, వాళ్ళను నీ ముందు నాశనం చేశాను కదా అన్నాడు యెహోవా దేవుడు. దేవదారు వృక్షము ఎంత ఎత్తు ఉంటుందో మీకు ఓపిక తీరిక ఉంటే బైబిల్ నిఘంటువు కానీ వేరే డిక్షనరీ కానీ ఎక్కడైనా మీరు తీసి చూసి వెరిఫై చేయండి. దేవదారు వృక్షము నేల మట్టము, భూమట్టము నుండి చిటారు కొమ్మ దాకా ఒక్కటే దూలం. ఆ ఒక్క దూలము రాండా అంతలా ఉండి సన్నగా అయిపోద్ది అన్నమాట పైన. కానీ ఏకాండంగా ఒక దూలమే ఉంటుంది నేల మట్టము నుండి చిటారు కొమ్మ దాకా. యు నో హౌ టాల్ ఇట్ ఈస్? 72 feet. 72 అడుగులంత ఎత్తుంటుంది ఒక దేవదారు వృక్షం. అంత ఎత్తైన అమోరీయులు, సింధూర వృక్షం అంత బలము కలిగిన అమోరీయులను నేను మీ ముందు నాశనం చేశాను కదా అంటున్నాడు ఆమోసు 2:9 యెహోవా దేవుడు ఇశ్రాయేలుతో. అంత 70 అడుగులు ఎత్తుంటారు వాళ్ళు. ఎందుకంటే క్రాస్ బ్రీడ్ అయినప్పుడు. కయ్యూను నెఫీలుడు కాదు. హీ వాజ్ అ హ్యూమన్ బీయింగ్. సో హీ వాజ్ సన్ ఆఫ్ యాడమ్ ఫిజికల్లీ, జెనెటికల్లీ. He was not a generic son of Lucifer. If he were genetic son of Lucifer, he would be a Nephilian himself. Cain should be a Nephilian himself. That is the logic. నేర్పు కలిగిన జ్ఞాని తర్కం అది. ప్రతివాడు తర్కం చెప్పేసి తెలివి తక్కువ తర్కాలు చేసి దేవుని సంఘాన్ని పాడు చేసేసారు. ఎవరేం చెప్పని. మిఖాయిలు నా ముందుకు వచ్చి కూర్చుంటే కూడా చెప్తాను ఇట్లాగే. మిఖాయిలు నువ్వు రెక్కలు వేసుకొని వస్తే మేము భయపడం. నీ రెక్కలు తీసి పక్కన పెట్టు. నువ్వు నాకు చెప్పు, దేవదూతలు మిగతా స్త్రీలతో కలిస్తే 70 అడుగుల వాళ్ళు ఎందుకు పుట్టారు? లూసిఫర్ మాత్రం హవ్వతో కలిస్తే 6 అడుగుల కయ్యను ఎందుకు పుట్టాడు చెప్పు. అంటే నీళ్ళు నవ్వులాల నా ముందు మిఖాయిలైనా. పర్ఫెక్ట్ లాజిక్ ఉన్నటువంటి పవర్ అది. జ్ఞాని అనేవాడు ధైర్యంగా ఉంటాడు. సబ్జెక్ట్ మీద పట్టు లేనోడు నీళ్ళు నవ్వులుతూ ఉంటాడు. నేను చెబుతున్నాను, ఒక పరలోక సంబంధి మానవాతీతుడు మానవ స్త్రీతో సంగమించి ఆ మానవాతీత వీర్య కణముతో ఈ మానవ స్త్రీ యొక్క అండమును ఫలదీకరణం చెందించి ఒక కొడుకును కనడం అనేది కల్పన ఏం కాదు, వాస్తవమే, జరిగింది. కానీ అది లూసిఫర్కు హవ్వకు మధ్య జరగలేదు, లూసిఫర్కు కూషు భార్యకు మధ్య జరిగింది.
అది ఫ్యాక్ట్. లూసిఫర్కు కూషు భార్యకు జరిగింది. కూషు భార్యతో లూసిఫర్ వీర్య కణాలు ఆమెలో ఉండిపోయినాయి. తర్వాత కూషు అతని భార్యతో మామూలుగా సంసార ధర్మం చేశాడు. పిల్లలు పుట్టారు. అందరూ పిల్లలు 5.5-6 అడుగులు ఉన్నారు. ఒకడేమో చూస్తుండగానే బెలూన్ లాగా ఉబ్బి అంత పెద్దోడు అయిపోయి వాడు నెఫీలుడు అయ్యాడు. చాలామంది పిల్లలు ఉన్నారు కూషుకు, అతని భార్యకు. అందరేమో 5-6 అడుగులు ఉంటారు. నిమ్రోద్ ఒకడు 70 అడుగులు ఉంటాడు. ఓహో, ఇది నా విత్తనం కాదని కూషుకు తెలిసిపోయింది. ఈ విషయం వేరే దేవదూతలు, గ్రహాంతర జీవులు వచ్చి, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్స్ వచ్చి మానవ స్త్రీలతో శారీరక సంబంధం పెట్టుకునేవాళ్ళు అనే సంగతి ఎపిక్ ఆఫ్ గిల్గమెష్లో కూడా రాయబడి ఉంది. మెసొపొటేమియన్ పురాణం, పురాతత్వ శాస్త్ర తవ్వకాలలో బయటపడినటువంటి అప్పటి పెపైరస్, అప్పటి స్టోన్ టేబ్లెట్స్లో రాయబడినటువంటి ఆ పురాణం దొరికింది. బాగ్దాద్ మ్యూజియంలో ఉంది. కావాలంటే మీరు పరిశోధకులు అయితే ఎపిక్ ఆఫ్ గిల్గమెష్ అని మీరు ఇంటర్నెట్లో కూడా గూగుల్ సర్చ్ చేసుకోవచ్చు. ద కంటెంట్ అండ్ ద మీనింగ్ ఆఫ్ ది ఎపిక్ ఆఫ్ గిల్గమెష్. చాలా పెద్ద రీసెర్చ్ జరిగి దాని మీద. మన ఇంట్లో మనం కూర్చొని బావిలో కప్పల్లాగా మేమే గొప్ప దేశం, మా దేవుడు ఆకాశంలో ఉంటాడు, హిమాలయాస్లో ఉంటాడు అని చెప్పుకొని పిచ్చి మాటలు మాట్లాడితే నీకేమో నాలెడ్జ్ ఉండదు. నీ బావి నుంచి బయటికి రా, ముందు వచ్చి ప్రపంచాన్ని చదువు, అప్పుడు తెలుస్తుంది నువ్వు నమ్మింది ఎటువంటి కల్పన కథలో. ఎపిక్ ఆఫ్ గిల్గమెష్ హనోకు అగ్ని రథము మీద ఆకాశమునకు వెళ్ళాడనే సంగతి ఎపిక్ ఆఫ్ గిల్గమెష్లో రాయబడి ఉంది. హనోక్ అనే పేరుంది. హనోకు ఎలా వెళ్ళాడో బైబిల్లో లేదు. దేవుడు తీసుకుపోయాడని ఉంది కానీ ఎలా వెళ్ళాడో లేదు. ఏలియాను అగ్ని గుర్రములు, అగ్ని రథముతో దేవుడు ఏలియాను ఆరోహణం చేయించాడని ఉంది ఏలియా విషయంలో. హనోకు విషయంలో లేదు. కానీ హనోకు కోసం కూడా అగ్ని గుర్రములు, అగ్నిరథం వచ్చిందని ఎపిక్ ఆఫ్ గిల్గమెష్లో రాయబడి ఉంది. సో దట్ హాస్ గాట్ ఎ సర్టన్ authenticity. Epic of Gilgamesh is an authentic book we have outside the Bible about the ancient human history, the history of ancient human civilizations. Authenticity ఉన్నటువంటి పురాణం అది. బికాజ్ బైబిల్ ఉన్న క్యారెక్టర్స్ అందులో ఉంటాయి కాబట్టి. సరే, ఆ ఎపిక్ ఆఫ్ గిల్గమెష్లో చెప్తాడనమాట. ఒకడు పొలం నుంచి ఇంటికి వస్తాడు. వచ్చేసరికి భార్య కొడుకుని కానీ ఉంటుంది. వాడు దగదగ మెరిసిపోతుంటాడు. ఎంత చందాలు ఏమిటి, సౌందర్యము, ఈ వెలుగు ఏంటమ్మా, వీడు నాకు పుట్టినవాడు కాదే అంటే ఆమె ఒట్టు పెట్టుకొని చెబుతుంది, అమ్మతోడు, నాయనతోడు, నీతోడు, నాతోడు, అందరూ నీకే పుట్టాడు, నక్షత్ర కుమారులలో ఎవడు నన్ను ముట్టుకోలేదంటది ఆమె. నన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ ద స్టార్స్ హ్యాస్ టచ్డ్ మీ, హీఈస్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఆఫ్ స్ప్రింగ్ అంటది. అంటే నక్షత్ర కుమారులు అనేవాళ్ళు వచ్చి ఆడపిల్లల్ని అనుభవించిపోవడం అప్పట్లో ఆనవాయితీ అని అర్థం. అలా పుట్టిన వాళ్ళే నెఫీలులు. నెఫీలులు అంటే ఎంత హైటో బైబిల్ చెప్పింది, 70 అడుగుల పైన హైట్. కనుక ఎక్కడైతే 70 అడుగుల పైన పిల్లలు పుట్టారో అక్కడ దేవదూతలు సంగమించారు అనుకోవాలి. మామూలు 5-6 అడుగులు పుడితే మాత్రం మనిషి సంగమించారు అనుకోవాలి. అది నేర్పు కలిగిన జ్ఞానుల తర్కం. ఎఫెక్ట్ని బట్టి నువ్వు అక్కడ ఏం జరిగిందో, ఈ ఫలాన్ని బట్టి, ఎఫెక్ట్ని బట్టి అల్టిమేట్ ఫైనల్ అవుట్కమ్ ఏమై ఉన్నదో దాన్ని బట్టి
ఏమేమి ప్రాసెస్ జరిగిందో నువ్వు ఊహించుకోవాలి. కాబట్టి దుష్టుని సంబంధి అయిన వాడు ఒక పుట్టాడు మానవ జాతిలో. వాడు ఎవడంటే మామూలు దేవదూతలకు మామూలు ఏంజలిక్ బీయింగ్స్కి మామూలు నెఫీరులు పుట్టారు. వీడందరికంటే బలమైనటువంటి దెయ్యంగా